విగ్రహములనైనను దేవతలనైనను నీవు పూజింపకూడదు అనే మాట మనకి అక్కడ కనబడుతుంది. ఈరోజు మన అంశం ఏంటంటే ఇద్దరు యజమానులు. ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒక దాసుడు ఒక యజమానుడికే దాసుడిగా ఉండగలడు. ఇద్దరు యజమానులకి ఒకే దాసుడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరు యజమానులు చెప్పినట్టు ఈ ఒక్కడు చేయలేడు కదా. అలాగనే ఇద్దరు యజమానుల దగ్గర ఇతడు ఉన్నప్పుడు ఒకడు చెప్పిన మాట దాసుడు అంటే వేరొకడు చెప్పింది వినకపోతే ఒకడు కోప్పడతాడు, ఒకడు మెచ్చుకుంటాడు కదా. అందుకని చెప్పి ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒకడే దేవుడు ఉన్నాడు, ప్రపంచమంతటికి కూడా ఒకడే దేవుడు ఉన్నాడు. అలాగనే నరులందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనుషులకు, సృష్టికి, ఈ భూమికి, ఆకాశమునకు, మనం చూస్తున్న ప్రతి దానికి కూడా దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన సర్వలోకాన్ని కూడా సృష్టించినటువంటి గొప్ప నీయుడు. ఆయన మనకు యజమానుడిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే మనకి యజమానుడు. ఇంకొక యజమానుడు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఇంకొకరు ఉన్నారనుకోండి, నిజమైన యజమానుడి మీద తిరుగుబాటు చేసి ఆయనకి వ్యతిరేకమైన పని చేస్తున్న వాడే ఇంకొకడు. కాబట్టి నిజమైన యజమానుడి మీద తిరుగుబాటు చేసి ఇంకొకడు తిరుగుబాటుతనముతోటి, కక్షతోటి, క్రోధముతోని ఆయన సృష్టించిన సృష్టిని పాడు చేయాలని అనుకుంటున్నటువంటి వాడు. ఎలాగైనా సరే వాడి తట్టు ఆకర్షణ చేసుకుని మనల్ని పాడు చేయాలని చూసే యజమానుడు ఒకడు, మనల్ని పరలోక రాజ్యంలో తీసుకెళ్లాలని చూసే యజమానుడు ఒకడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సాతానుడిగా పిలువబడుతున్నటువంటి వాడు భూమి మీదకి వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన పిల్లలైన వారందరినీ కూడా పాడు చేస్తూ దేవుని మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకని వాడిని కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే యజమానులుగా పరిగణిస్తున్నారు. వాడికి ఆరాధన చేస్తున్నారు, వాడికి పూజ చేస్తున్నారు, వాడిని కొనియాడుతున్నారు, వాడిని ఘనపరుస్తున్నారు. అయితే వాడు గుణాలు మంచివి కాదు, వాడి లక్షణాలు మంచివి కాదు, వాడి ఉద్దేశ్యములు మంచివి కాదు. అయితే ఎవరి ఉద్దేశ్యములు మంచివి అని అంటే నిజమైన యజమానుడి యొక్క ఉద్దేశ్యములే మంచివి. అందుకని నిజమైన యజమానుడు ఎవరో మనం గుర్తించాలి. యజమానుడు ఎవరు అంటే సేవకుని కొరకు ప్రాణం పెట్టేవాడు, సేవకుని యోగక్షేమాలు చూసేవాడు, సేవకుడు ఆకలిగా ఉంటే భోజనం పెట్టేవాడు, సేవకుని యొక్క వసతులను చూసుకునేవాడు, అవసరములను తీర్చేవాడు యజమానుడు. మన ప్రభు అయినటువంటి దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. మనకు ప్రాణమును ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఎన్ని ఎలాగున్నా మనతో నుండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. పగల ఎండ దెబ్బైనను రాత్రులు వెన్నెల దెబ్బైనను తగలకుండగా మనల్ని కాపాడుతున్న దేవుడు. కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలను వారిని రక్షించునని మాట. ఆయన దూతలు మనకు కావలగా పెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడండి. ఆయన నిజమైనటువంటి యజమానుడు. ఆయన చెంతనుంటేనే మనకు మేలు కలుగుద్ది, ఆయన చెంతనుంటేనే మనకు ఆశీర్వాదం కలుగుద్ది, ఆయన చెంతనుంటేనే మనం బలపరచబడతాం, ఆయన చెంతనుంటేనే మనం దీవించబడతాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దాసుల గృహమైన ఐగుప్తులో విడుదలపరిచి దేవుడు బయటికి తీసుకొస్తే వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొన్ని దినాలకే దేవుడైన యెహోవాని మర్చిపోయారు, తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు ఏం చేశారంటే మాకు ఒక దేవుడు కావాలని చెప్పి దేవుణ్ణి చేసుకున్నారు. వాళ్ళు ఏ దేవుణ్ణి చేసుకున్నారంటే ఎద్దు రూపము కలిగినటువంటి బొమ్మను చేసుకుని దాన్ని ఎత్తైన స్తంభం మీద పెట్టి ఆయనకు సంబరాలు చేయడం మొదలెట్టేశారు. అసలైన యజమానిని మర్చిపోయారు, అసలైన దేవుడిని మర్చిపోయారు. ఇప్పుడు చేతులతో చేసుకునేటువంటి ఆ ఎద్దు బొమ్మకి ఆరాధన చేయడం మొదలెట్టేశారు. దేవుడు కోపించాడు. అక్కడి నుంచి విగ్రహారాధన అలా ప్రబలింది. దేవుని నామాన్ని ఆరాధించుకున్న దేవుని నామానికి అవమానం తెస్తూ ఆయన నమ్మినటువంటి ప్రజలందరూ కూడా ప్రభు మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అందుకనే అదే సందర్భాన్ని ఆ పాత నిబంధన గ్రంథంలో చూపిస్తూ క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి 6:24. ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా
ఒకరి పక్షముగా నుండి ఒకరి తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధలో, కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ కొండ మీద ప్రసంగంలో చాలా మంది ప్రజలు ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. అంటే అక్కడున్న ప్రజలకి ఉద్దేశాలు ఎరిగి దేవుడు ఒక్కొక్కటి టీచ్ చేసుకుంటూ వచ్చారు. ఎవరి ఉద్దేశాన్ని బట్టి వారికి ఏ వర్తమానం కావాలో, ఏ మాట అవసరమో చెప్పుకుంటూ వచ్చారు. ఈ పారాగ్రాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఏమన్నారంటే, మీరు భూమి మీద ధర్మను కూర్చుకోకండి, ఇక్కడ చిమ్మిటేను తుప్పును తినివేను, దొంగలు కన్నం వేస్తారు, దొంగిలుతారు. పరలోకమందు మీ కొరకు ధర్మను కూర్చుకోండి, అచ్చడి చిమ్మిటేను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగల కన్నం వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా నుండి నేడులా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండు నేడలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడని ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి చిరికిని దాసులుగా నుండనేరడు. ఈ పారాగ్రాఫ్లో చెప్పాడు. నాకు ఒక ప్రశ్న తలెత్తింది. మీరు ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి అన్నాడు కదా. పరలోకంలో ధనం ఎందుకంటారు? పరలోకంలో ధనం అవసరం అంటారు మనకి. నాకు ఆ ప్రశ్న వచ్చిందండి. అయితే ఎందుకు పరలోకంలో ధనాన్ని కూర్చుకోమంటున్నాడైనా? అక్కడ ఈ డబ్బు ఏమైనా చెల్లుతుంది అంటారు. అక్కడ పోనీ అక్కడ ఏం కొట్లు ఉంటాయని కొనుక్కోవడానికి, భూములు పుట్లు ఉంటాయంటారు కొనుక్కోవడానికి. ఎందుకు దాచుకోమన్నాడు? నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ప్రభువారు అక్కడ దాచుకోమన్నాడు, ఇక్కడ దాచుకోవద్దు అన్నాడు. ఇక్కడెక్కడ మీరు దాచుకోకండి అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ మాట, ఇక్కడ దాస్తే గనక చిమ్మెడ తుప్పు తినేస్తుంది, అక్కడైతే ఇది తినేదు అన్నాడు. అంటే మనం అక్కడ కోటీశ్వర్లుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనీని దేవుడి పనికి వచ్చి పెడితే ఆ మనీ అంతా అక్కడ ఓకే, మంచి ఆలోచన రా. ఎందుకంటే మనం ధనాన్ని అక్కడ ఎలా కూర్చుకోగలము అని చెప్పి ప్రశ్న వచ్చినప్పుడు, అక్కడ ధనం ఎందుకు అని ఆలోచన వచ్చినప్పుడు, ఈ ధనం కోసం భూమి మీద మనం చాలా ప్రయాసపడుతున్నాం. ధనాన్ని పొగేయాలని, ఆస్తిపరులం కావాలని, అంతస్తుపరులు కావాలని, ఏమండి కోటలు కట్టాలని, భూములు కొనాలని, అందరికంటే పైచేయిగా ఉండాలని చాలా ఆశపడుతున్నాం. యేసు ప్రభు ఎక్కడ మనకి హెచ్చింపు నేర్పలేదు, ఎక్కడా కూడా హెచ్చింపు జీవితాన్ని నేర్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు ఏ విషయంలోనూ కూడా హెచ్చించుకోకండి అని చెప్పాడు. ఏ విషయంలోనూ కూడా హెచ్చించుకోవద్దు అన్నాడు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 7:7లో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతారని చెప్పారు. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకుని ఉంటేనే పరలోక రాజ్యంలో అధికులం అవుతాము, పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతామని కూడా ప్రభువారు చెప్పారు. దానికి భరోసాగా లేకపోతే ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారే తగ్గించుకున్నారు కదండి. ఆయన దైవ కుమారుడై ఉండి కూడా మనుష్య రూపాన్ని దాల్చి లోకంలోనికి వచ్చి ఆయన తను తగ్గించుకుని సేవకుడుగా ఉన్నాడు. ఆయన యజమానుడిగా లేడండి, సేవకునిగానే ఉన్నాడు. అయితే ఈ విషయాలన్నీ చెబుతూ, అక్కడ మీ కొరకు ధనం కూర్చుకోండి, అక్కడ సిమ్మిట తుప్పును తినేదు, మనుషులు ఎవరు అక్కడ కన్నమేరు అని చెప్పుకుంటూ వచ్చాడండి. చెప్పుకుంటూ వచ్చి ఏమంటాడంటే, పరలోకమందు మీ ధనమును కూర్చుకునిడి అని చెప్పాడు. అయితే ఇంకా మనం చూసుకుంటే, ఈ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్. ధనం ఉన్న చోట ఏముంటది? హృదయం ఉంటుంది. దేవుడున్న చోట ఉండాల్సిన మనసు, దేవుడున్న చోట ఉండాల్సిన హృదయం, దేవుడున్న చోట ఉండాల్సిన తలంపు, దేవుడున్న చోట ఉండాల్సిన మనము. ధనం ఎక్కడుందో అక్కడే పెడతాం రాత్రి పగలు కూడా. ఏంటి? మనసు. అందుకని ధనం జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఆ కింద వచనాల్లోకి వచ్చేసరికి ఏమంటాడంటే, ఇదిగో నీవు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరవు అని చెప్పుకొచ్చాడు 24వ వచనంలో. సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేవు. ఎవరో ఒక్కరికి దాసులుగా ఉండగలం. ఉంటే దేవునికైనా ఉండాలి, లేదంటే సిరికైనా ఉండాలి. కానీ దేవుని కంటే ఎక్కువ మనం ఎవరికి దాసులుగా ఉండగలుగుతున్నాము అంటే ధనానికి ఎక్కువ దాసులుగా ఉండగలుగుతున్నాం.
ధనం మీదే మనసు పెడుతున్నాం, ధనం మీదే దృష్టి అంతా పెడుతున్నాం. అందుకని ధనము మనల్ని రక్షించదు, అది గుర్తుపెట్టుకోండి. ధనము మనల్ని రక్షించదు. భూమి మీద బ్రతికినంతసేపు మనము ఏదైనా కొనుక్కోవడానికి, తినడానికి ఈ ప్రభుత్వ వారు ముద్రించినటువంటి ముద్రణ అది అంతే. ప్రభుత్వ వారు ఇది చెల్లుబాటు అవుతుందని చెప్పారు కాబట్టి చెల్లుబాటు అవుద్ది, అవునా కదండి? కాబట్టి ఈ ధనమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అవి కాగితాలు, ఇక్కడ వరకే చెల్లుబాటు అవుతాయి, దీనిని ఇక్కడ వరకే చూడాలి. కానీ పరలోకమందు ఇక్కడ కూడా మనం క్షేమంగా ఉండాలంటే మనకి నిజ యజమానుడిగా ఎవరు ఉండాలంటే యేసు ప్రభు వారు ఒక్కరే యజమానుడిగా ఉండాలి. మన ధనం మీద మనసు పెట్టినా, లోకం మీద మనసు పెట్టినా, మన నిజ యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద మన మనసు నిలవదు. అయితే మనం ఎప్పుడు ఎవరి మీద మనసు ఉంచాలంటే తండ్రి అయినటువంటి దేవుని మీదే మనము మనసు ఉంచాలి. ప్రియులరా, ఈ ధనం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి కదండి. ఈ భూమి మీద చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర సాయంకాలం వరకు కూడా ఈ ధనం గురించి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, చంపుకునే వాళ్ళు ఉన్నారు కదండి. ఆ ధనాన్ని చూసే పిల్లలిచ్చే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని చూసే గౌరవించే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని చూసే రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు కదండి. డబ్బు లేకపోతే ఎందుకు మారడన్నట్టుగా చేస్తున్నారు. కానీ అసలైన విలువలన్నీ కూడా మంట కలిపేస్తున్నారండి. ఇప్పుడు డబ్బుండి విలువ లేకపోయినా పర్వాలేదు, చాలామందికి విలువని ఎవరో చూడటం లేదు. దేన్ని చూస్తున్నారన్నమాట? డబ్బునే చూస్తున్నారు. కానీ దేవుడు డబ్బుని చూడండి, ఆయన విలువలనే చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విలువలనే చూస్తాడు, విలువైన వారిని ఆయన దృష్టి పెడతాడు. ధనవంతుడు లాజరు దగ్గరికి వచ్చేసరికి అదే కనబడుతుంది. ధనవంతుడు భూలోకంలో చాలా విలువైన వాడు అనుకున్నాడు, కానీ పరలోకంలో ఆయన ఎవరు లెక్క చేయలేదు. ఆయన వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాడైనా? నరకానికి వెళ్ళాడు. కానీ భూమి మీద పనికిరాని ఒక వ్యక్తి, కనీసం కన్నెత్తు కూడా చూడలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే లాజరు, ఆయన పరలోకంలో స్వాగతం పలికే దేవదూతలు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు, చక్కగా హ్యాపీగా ఉన్నాడండి. ప్రియులరా, ధనము లేకపోయినా పర్వాలేదు, కానీ మన విలువలను మాత్రం మనము పోగొట్టుకోకూడదని. విలువ చాలా ఇంపార్టెంట్ అండి. ధనాన్ని బట్టి చాలా మంది విలువను పోగొట్టేసుకుంటున్నారండి. ధనం వల్లే లేనిపోయిన నష్టాలు జరుగుతున్నాయండి. ధనం వల్లే లేనిపోయినటువంటి ప్రాణాపాయ స్థితులు కలుగుతూ ఉన్నాయండి. ఈరోజు మనం ఎక్కడ చూసిన ఈ ధనం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో మనం చూడగలుగుతూ వస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇద్దరు యజమానులకు మనం ఎలా ఉండకూడదు? దాసులుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. మొదటి యజమానుడు ఎవరు? సిరి. రెండో యజమానుడు దేవుడు. సిరి అంటే ధనం, డబ్బు, సంపద. సంపద కోసం ప్రయాసపడాల్సిన పని లేదు. మీకు మాట చెప్పమంటారా? దేవుడు ఎక్కడుంటే అక్కడ అన్నీ వస్తాయండి. దేవుడు లేకపోతే ఏది ఉండదు. ఎంత కింద మీద పడినా. మీకు అనేక మార్లు ఎన్నెన్నో ఎగ్జామ్స్ చెప్పాను. దేవుడు కనుక మన పక్షంగా ఉంటే ఆ సమయానికి అది అక్కడికి వస్తుంది. అప్పటి వరకు కనపడదు. లేని వారంగానే ఉంటాం, ఏది కనపడదు. అవసరాన్ని బట్టి దేవుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. చాలదా మనకి? చాలదా? ఆలోచించండి. ఆ సమయానికి మనకు కావాల్సి వచ్చినప్పుడు ఆయన మనకి ఇస్తున్నప్పుడు మనము వెళ్ళాలా, కష్టపడాలా, తేవాలా, చేయాలా? చెప్పండి. కానీ దేవుడు ఏ సమయానికి ఏది అవసరం అన్ని మనకు దయచేసేటువంటి వాడు. అది ఎవరికి తెలుసు అంటే కేవలము భక్తి కలిగిన వారికి, దేవుని మీద ఆనుకున్న వారికి మాత్రమే తెలుసు ఆ అనుభవం. లోకం మీద ఆనుకున్న వారికి ఆ అనుభవాలు తెలియదు. దేవుని మీద ఆనుకున్న వారికి మాత్రమే ఆ అనుభవాలు ఖచ్చితంగా తెలుస్తాయి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే వరి అవ్వద్దన్నాడండి. మీరు దేని గురించి చింతపడకూడే అని చెబుతూ ఒక అల్పమైన జీవులతో కూడా మనం సరిపోలేనట్టుగా పోల్చాడు ఆయన. ఏంటి అల్పమైన జీవి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవో, వాటిని నేను పోషించటం లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు కదండి. వాటికంటే శ్రేష్ఠులుగా చేసినా కానీ వాటికంటే హీనమైన బుద్ధి కలిగిన వారంగా జీవిస్తున్నాం మనం. మన బుద్ధి అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే గడ్డి తింటుంది. అప్పుడప్పుడు బుద్ధిలో స్వస్థత లేకుండా పోతుంది. బుద్ధి స్వస్థత లేకుండా కొన్ని సందర్భాల్లో దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ జీవిస్తున్నాం. చిన్న అల్పజీవి పక్షి, దాంతో పోల్చండి. నేను వాటిని పోషిస్తా లేదా? అవి విత్తుతున్నాయా, కోస్తున్నాయా,
పంట పండిస్తున్నాయా, ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని పెడుతున్నాను నేను అని చెప్తున్నాడు కదండి ఆయన. హల్లెలూయా అండి. ఆ పక్షులు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి రోగం వస్తే ఏంటి పరిస్థితి? ఎవరు బాగు చేస్తున్నారండి? ఏ డాక్టర్ ఉన్నాడండి? పక్షులు ఏమన్నా ఎంబీబీఎస్ ఎండీలు ఏం చేసేవి? వాటికి కానీ ప్రత్యేకమైన హాస్పిటల్ ఉన్నాయండి? కొన్ని చదువులు ఉన్నాయండి? ఆలోచన చేయండి. వాటన్నిటికీ డాక్టర్ గారు ఎవరు? వాటికి పోషకుడు ఎవరు? మరి అవి అంత ఫెయిత్గా ఉన్నప్పుడు అండి, ఒక గురిని కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకండి అంత ఆరాట పడిపోతాం? ఎందుకండి ఆరాటం? ధనం మీద ఎందుకంటే అంత మక్కువ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనం మీదకి మన మనసు మళ్ళనియొద్దు అంటున్నాడండి. అసలు దాని మీద మనసు పెట్టొద్దని చెప్తున్నాడండి ప్రభు వారు. ఒక్కొక్క దైవజనుడు తెలుసండి, ఆయన కనీసం ఆయన అనుకున్నాడు తన జీవితంలో ₹1 కూడా నా చేతితో ముట్టుకోలేని, చచ్చిపోయే వరకు కూడా డబ్బులు ముట్టుకోలేదండి. వచ్చిన కానుకలన్నీ పక్కన అసిస్టెంటే చూసుకోవాలి తప్ప ఏ రోజు పట్టుకోలేదు డబ్బులు. ఆయనకు అవసరమైనప్పుడు డబ్బులు కావాలి, కానీ ఎవరు ఖర్చు పెట్టేవారు? అసిస్టెంట్. అలాగని చెప్పి వచ్చిన డబ్బులు లెక్క చేస్తలేదు అనుకుంటున్నారా? ప్రతిదీ అకౌంట్ చెప్పాలి, ప్రతిదీ అకౌంట్ చెప్పాలి, కానీ చేత్తో పట్టుకోవడానికి. వేల కోట్ల రూపాయలు ధనమున్నా కానీ ఏ రోజు కూడా ఆయన చేతితో డబ్బులు పట్టుకోలేదండి. అలాగని పట్టుకోకూడదని కాదు, కానీ మనము భూమి మీద ఉన్నాము, మన ప్రభుత్వానికి ఏం కావాలి? వాళ్ళు ముద్రించిన డబ్బే కావాలి. అది మన అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలి అంతే. అయితే దాన్ని ఏం చేయాలని ప్రభు చెప్తున్నాడంటే పరలోకంలో దాచుకోండి అన్నాడు. అన్నాడా? పరలోకంలో మీకు అకౌంట్ కావాలా? ఏమా అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, దాచుకుంది ఎలా దాచుకోవాలి ఎక్కడ అని డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు పరలోక బ్యాంకులో అకౌంట్ తీసి పెట్టండి అయ్యారు, కొంచెం అప్పుడప్పుడు అందులో వేస్తూ ఉంటామండి అనొచ్చు కదా. మరి ఎలా దాస్తామండి అకౌంట్ లేకుండా? కావాలా మీకు అకౌంట్లు? కావాలి కదా. ఎంతమందికి కావాలి? మరి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి ఒకసారి ఒక స్టోరీ చూశాను నేను. ఆ స్టోరీ ఎలా అంటే, ఆయన గుడికి రావడం లేదు, రాకపోయేసరికి ఫోన్ చేసి, బాబు నువ్వు రావడం లేదు గుడికి అని అడుగుతాడు పాస్టర్ గారు. అయ్యారు నేను రాపోయినా మీకు దశమభాగాలు పంపించేస్తున్నాను. బాబు జాగ్రత్త, నువ్వు రాపోయినా పర్లేదు కానీ జాగ్రత్త ఉద్యోగం జాగ్రత్త అంటున్నాడట. అంటే ఈయనకి వచ్చి భాగం ఈయనకి వచ్చేసింది, ఆయన గుడికి రాపోయినా పర్వాలేదట. చేస్తుంది ఖాళీగా ఉన్నప్పుడే రా అంటున్నాడండి. అరే వాడు ఆత్మీయంగా ఎదగొద్దండి, దేవుని భయం వద్దండి, దేవుని కొరకు సమయాన్ని కేటాయించొద్దండి. ఏంటి దశభాగం ఇచ్చేస్తే వద్దంటాడా? దశభాగం ఇచ్చేస్తే పొగుడుతాడా? అంటే ఎంత భ్రష్టత్వానికి తీసుకెళ్తున్నారో చాలా మంది కదండి. ఆలోచించేయండి. ఎక్కడ దాచుకోవాలి మనం అంటే పరలోకంలో దాచుకోవాలనుకున్నారు. మాకు అకౌంట్ కావాలన్నారు కదా, అన్నారు కదా అందరూని. తీస్తారా అకౌంట్? తీస్తారా? తీరా ఖర్చు అవుతుంది. మరి ఏం చేయాలి? మీ డబ్బు అంతా ఖర్చు పెట్టాలి అకౌంట్కి. ఎలాగ అకౌంట్ అంటే బైబిల్ చెప్తుంది, మీరు పేదలను గుర్తించి, ఎవరిని? పేదలను గుర్తించి వారికి భోజనం పెట్టండి. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఇదిగో పేదవాడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చుటయు, వస్త్రహీనుడిగా ఉన్న వాడికి వస్త్రమునిచ్చుటయు. ఇదే పరలోకంలో దాచుకోవడం అంటే. ఆ పేదోడిది కూడా మనమే మింగేస్తున్నాం కదా, ఆ పేదోడు వేసుకుని కూడా మనమే వేసేసుకుంటున్నాం కదా. మరి పరలోకంలో ధనం ఎక్కడ ఉంటుంది? దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇస్తున్నామా? మరి స్వార్థ కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నామా? మనం దేవుని సొమ్ముందా మందిరంలో? దాచిపెడుతుందా? ఆలోచించండి ప్రియులరా. పూర్వకాల దేవాలయంలో చాలా సమృద్ధి, టన్నులు టన్నులు బంగారం ఉండేది, టన్నులు టన్నులు వెండి ఉండేది. రండి, ప్రతిదీ టన్నులు టన్నులు. ఆ టన్నులు ఆ ధన నిధిలోంచి తీసి సేవ చేస్తూ ఉండేవారండి. ఇప్పుడు ఏది ఆ ధనం? ఏది ఉందా ఎక్కడన్నా? ఎందుకు లేదు? ఎందుకు లేదు చెప్పండి. ఇత్తనంగానండి గారు మీరేం ఇంకేస్తున్నారండి అంటారా? మరి ఆలోచన రావాలి కదా మీకు ఆలోచన రావాలి కదా. ఇస్తున్నాగానండి, మేము ఇస్తున్నాగానండి, మీరే తినేస్తున్నారండి, ఇంకెక్కడ వస్తుందండి? మరి మేము ఇచ్చింది అలా గుళ్ళో పెడితే అలా కనబడుతుందండి
అని అనాలి కదా. అది కూడా పాయింట్ కదండి. ఇప్పుడు ఇచ్చింది ఎక్కడికి వెళ్తుంది? నా చేతిలోకి వస్తుందా? నా అకౌంట్లోకి వస్తుందా? మీరు ఎంత ఇస్తున్నారో అంతా కూడా ఆలోచన చేయండి. ఎలాగంటే మందిరంలో ధననిధి ఉండాలంటే, ఒకటి మందిరంలో ధననిధి దశమ భాగాలు తెచ్చిస్తే, అంటే వర్ధిల్లు కొలిది తెచ్చిస్తే ఆ మందిరంలో పెట్టాలి. లాస్ట్లో కానుకలు పాడుతున్నాం కదా, ఆ కానుకలు సేవకుడు బ్రతకడానికి. నేను యథార్థంగానే చెప్తాను, నా తరపున నేను మాట్లాడుకోను. మనకు వచ్చిన దాంట్లో ఆయన బాగా నేను తీసేస్తే అలా పక్కనెట్టేయచ్చు. మిమ్మల్ని మీటింగ్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే మైక్ సెట్ డబ్బులు ఇవ్వండి, బియ్యం బత్త ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పని లేదు. ఎక్కడ డబ్బు ఉంటే మందిరపు ధన నిధిలో నిధి ఉంటే అందులో తీసుకొచ్చి పెట్టవచ్చు. అవునా కదా? మరి పాస్టర్ గారు ఫ్యామిలీనే పోషించలేకపోతున్నారు, ఇంక నిధి ఎక్కడి నుంచి తెస్తారు? పాస్టర్ గారు ఫ్యామిలీనే పోషించలేకపోతున్నారు కదా, ఇంక నిధి ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్ని వచ్చినా మనమే మింగేస్తున్నాం కదా అండి. మనకు కరెక్ట్గా ఇస్తున్నామా? మన భాగాన్ని, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తున్నాం? ఆలోచించండి. మనం ఒక్కసారి ఆలోచించండి. మన మనసు మన మీద ఎంత నిందారోపణ మోపుతుందో తెలుసా అండి? ఎంత నేరారోపణ చేస్తుందో తెలుసా మనసు మన మీద? చాలా నేరారోపణ మీద. ఎవరో నీ మీద నిందారోపణ చేయక్కర్లేదు, నీ మనసే చేస్తుంది. నీ మనసును నెగ్గించుకునిరా, లోకాన్ని జయించినట్టే లెక్క. మనసును జయించి ముందో మనసు మన మీద నిందారోపణ చేయకుండా చూడండి. ప్రియులరా, ఈ దేవుని సొమ్మును కూడా మనం పోగేస్తున్నాం, దేవుని సొమ్మును కూడా తినేస్తున్నాం, దేవుని సొమ్ము మీద కూడా అథారిటీ చేస్తున్నాం, దేవుని సొమ్మును కూడా మనం రకరకాలుగా ఖర్చు పెట్టేస్తున్నాం అండి. దాని మీద మనం పెత్తనం చేయకూడదు. మనకి పెత్తనం చేయడానికి అర్హత లేదండి, హక్కు లేదండి. ఆయన దానికి ఇచ్చేయాలి. అందుకే చెప్పారు ఆయన, మీ 11 మంది ఏం చేస్తారంటే 10% అయితే తెచ్చి ఇచ్చేయండి. ఎవరికి? లేవీయుడికి, యాజకుడికి ఇచ్చేస్తే మందిర పనులు ఆయన చూసుకుంటాడు, ఆయన పోషించబడతాడు అని చెప్పన్నాడు. పిల్లలు గమనించాల్సిన విషయం, అలా తెచ్చిస్తే వాళ్ళ మందిరాన్ని డెవలప్ చేస్తూ ఉండేవారు, డెవలప్మెంట్ కనబడుతూ ఉండేది అనమాట. ఆ విధంగా మనం చెల్లి, ఇప్పుడు ధనము ఎక్కడుందో మనసు కూడా అక్కడ ఉంటుంది. దానివల్ల దేవుని మీద భక్తి తగ్గుతుంది, దేవుని మీద మమకారం తగ్గుతుంది, దేవుని మీద భయం తగ్గుతుంది. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు, వేదన వెలబుచ్చుతున్నాడు, ఏడుపును వెలబుచ్చుతున్నాడు. నేను వీరిని ఎందుకు చేశానని పశ్చాత్తాపడుతున్నాడు అంటండి, సంతాపపడుతున్నాడని బైబిల్లో రాస్తుందండి. నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను అని రాస్తుందండి. అంత బాధ పెడుతున్నామంటే ఆయన్ని. అయ్యగారు 4 కొడుకులండి, ఎందుకు వచ్చిన కొడుకులండి? ఆడు కష్టపడుతున్నాడు, ఈడు కష్టపడుతున్నాడు, ఆడు కష్టపడుతున్నాడు, ఆడు కష్టపడు, ఒక్క రూపాయి తెచ్చిత్తలేదండి. సాయంకాలానికి వాళ్ళకు భోజనం పెట్టాలి, నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టనండి? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారండి? చాలా మంది ఏడుస్తున్నారు అలాగా. కొడుకులుంటే ఏంటి ప్రయోజనం, బిడ్డలుంటే ఏంటి ప్రయోజనం? తెచ్చి పెట్టాలి కదా, తెచ్చి ఇవ్వాలి కదా. ఇవ్వంది తల్లి ఎక్కడ తెచ్చి పెడుతుంది? సంఘం చూడటానికి కడుపు నిండుగానే కనబడుతుంది, కడుపు నిండిపోతుంది. చూసేసరికి సంఘం సభ్యులు చూసేసరికి కడుపు నిండిపోతుంది, కానీ సేవకుడు ఆకలితో ఏడుస్తున్నాడు. కారణం ఏంటంటే ఇచ్చే గుణం లేదో. దేవుడు బాధపడుతున్నాడు ప్రియులరా కొన్ని సందర్భాల్లో. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే ధనము మీదే మనసు ఉంటుంది, అందుకనే దాని మీద అస్సలు మనసు పెట్టద్దు అన్నాడు. అది మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. మన ఆత్మీయ జీవితం పతనం అయిపోతే మన బ్రతికేందుకు చెప్పండి. ఆత్మీయ జీవితం ఏ రోజు కూడా పతనం కాకూడదండి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన విలువలు పోతే ఇంకెందుకు బ్రతకడం? విలువ పోగొట్టుకున్న తర్వాత బ్రతికేందుకు బ్రతకపోతే ఏంటి అని అంటారు కదా పెద్దలు. ఏమండి, ఇదిలో విలువ పోయినప్పుడు ఇంకెందుకు అంటారు కదండి. విలువ చాలా ప్రాముఖ్యమండి. భక్తిలో విలువ ఉండాలి, సమాజంలో విలువ ఉండాలి, పర్సనల్గా విలువ ఉండాలి, ఆత్మీయతలో విలువ ఉండాలి. మన విలువలను మనం దేన్ని బట్టి కాపాడుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని బట్టి, వాక్యమును బట్టి మనం కాపాడుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను, ధనాన్ని ప్రేమించినటువంటి గెహాజీ గారు ఏమైపోయాడమ్మా? గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నాడు ఆయన శిష్యుడిగా, మామూలు దైవజనుడు కాదు.
ఆయన ఏది చెప్తే అది జరిగిపోతుంది. అలాంటి దైవజనుడి దగ్గర శిష్యుడిగా ఉండి ఆ నయమాన్ అనేవాడు వచ్చి వ్యాధిని బాగు చేసుకుని వెళ్ళాడు. ఒక్క మాటతో కానికరిస్తుంటే వద్దు అన్నాడు. ఆయన వద్దన్న దాన్ని ఈయన చూసి ఈయన పిచ్చోళ్ళలాగా ఉంది అంటారు ఆయనని వెంటబడి పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుని కుష్టివ్యాధి సంపాదించుకుంది. దైవజనుడు వద్దంటే నీకెందుకు అవసరం? నీకు అవసరం అయితే ఆయన చూస్తున్నాడు కదా. అప్పుడు ప్రవక్తల శిష్యులు చూసేవారండి. అందుకే ప్రవక్తల శిష్యులు లోకాన్ని చనిపోయినప్పుడు అప్పు చేసి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? నీ దగ్గర ఎంతో నమ్మకస్తుడు, మా ఆయన మంచి శిష్యుడు అన్నాడు మీకు, కానీ కొన్ని సందర్భాల్లో అప్పు చేసాడో ఏటి పరిస్థితి అని అడిగిందండి ప్రవక్త దగ్గరికి వెళ్ళి. ఆలోచించేయండి ప్రియులరా, అంత గొప్ప దైవజనుడి దగ్గర ఉండి, అంత చక్కటి నిర్మోహమాటమైన దైవజనుడి దగ్గర ఆయన కాలయాపన చేస్తూ మనసు దేని మీదకి మళ్ళింది? ఏమైపోయాడమ్మా? నయమాను పోగొట్టుకుంటే ఈయన కావాలని తెచ్చుకున్నాడండి. చాలా జాగ్రత్త సొమ్ము అండి. దేవుని సొమ్ము కాడండి. మన చాలా జాగ్రత్తగా ఉండి, దేవుని సొమ్ము దేవుందే, అది మనం ముట్టుకోవడానికి వీలు లేదండి, అది మన పని లేదండి. ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఉంది. ఏముంది? ప్రమాదం ఉంది. ఆయన తీసుకోలేడా కానుకలు? ఎవరో ఎలీషా పాస్టర్ గారు తీసుకోలేరా? ఎందుకు వద్దన్నాడు చెప్పండి మీరు. చాలా చాలా రోజులు కనపడ్డామా, వందనాలు. ఎందుకు వద్దన్నాడు చెప్పండి. శపితమైన దాన్ని పట్టుకోవాల్సిన పని లేదు ఆయనకి. శపితమైన సొమ్ము అది. శపితమైన దేవునికి ఒక్కర్లో ఇవ్వకూడదు కూడా. ఇప్పుడు ఆ శపితమైనది ఆయన వద్దంటే ఈ శపితమైనది ఈయన ఆశించాడు. ఈయనకేమొచ్చింది? సృష్టి వ్యాధి వచ్చింది. రెండోది బిలాము మొదటిసారి చెప్పాడు దేవుడు వద్దు వెళ్ళొద్దు అన్నాడు. రెండోసారి చెప్పాడు వద్దు అన్నాడు. మూడోసారి వెళ్ళమన్నాడు. ఎందుకని? వెళ్ళాలనే మనసు ఎవరికి ఉంది? అయ్యగారు వాళ్ళు మీటింగ్ రమ్మంటున్నారండి, వెళ్ళమంటారా అండి అంటే, అమ్మ మనం వెళ్ళకూడదమ్మా అలాగన్నాం అనుకోండి. మళ్ళీ వచ్చి మరలా అడిగారు అనుకోండి, వెళ్ళకూడదమ్మా మనం వెళ్ళకూడదు మనకుంటాయి కదా అన్నాం అనుకోండి. మళ్ళీ మూడోసారి వచ్చి అడిగారండి. దాని అర్థం ఏంటి అంటే వెళ్ళాలని మనసు ఉంది, వెళ్ళు అంటాను వద్దంటానంటే. కానీ వెళ్ళిన తర్వాత దాని పర్యవసన వేరేగా ఉంటుంది, ఆ నష్టం వేరేగా ఉంటుంది. అక్కడ దేవుడే కదా ఏమంటారు? అక్కడ దేవుడే కదా. ఈ పాటలు ఇలా కట్టేస్తున్నారు జనాలు అంటున్నారండి. కట్టేయడం ఎందుకు? వెళ్ళిపోండి, తప్పేముంది? నేను ఎప్పుడు కట్టేయలేదు ఎవరినే. కానీ దాని పర్యవసన మీకే తెలుస్తుంది తర్వాత. ప్రియులారా, ఒక నమ్మకత్వము లేకపోతే సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. వద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు అంతే. పదే అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనసు ఉంది వెళ్ళాలని, మనసు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత గాడితో బుద్ధి చెప్పించాడు. ఆయన బుద్ధి వచ్చిందంటారా? రాలేదో. మరలో వచ్చి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళని పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. తప్పుడు ఆలోచన ఇచ్చాడు, ఐడియా ఇచ్చాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. శాపం వచ్చి పడిపోయింది. మొత్తానికి చివరికి ఏం జరిగిందంటే బిలాం పరిస్థితి. ఎంత ప్రవక్త దేవుడితో మాట్లాడేవాడు రాళ్ళు ఇచ్చి కొట్టి చంపారు ఆయన. దేన్ని ఆశించాడండి? దేన్ని ఆశించాడు? గెహాజీ దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అయినా ఊరికి బయట ఉండాలి, ఊళ్ళో ఉండకి లేదు. ఈయన రాళ్ళు రువి చంపబడ్డాడు. దేనికని? దేవుని వదిలిపెట్టి మనసు ఎక్కడికి వెళ్ళింది? ధనం మీదకి వెళ్ళింది. ధనం కంటే గొప్పోడు చేతిలో ఉండగా ఈయనకి ఎందుకు ఆ జబ్బు ఏంటి? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఈయన? అంటే ఒక్కొక్కసారి మన బుద్ధికి కూడా జబ్బు చేస్తుందండి. నేను జబ్బు అని ఎందుకన్నానంటే మన బుద్ధికి కూడా జబ్బు చేస్తుంది. దానికి ఏం చేస్తుండాలో? వాక్యమైన మంది వేస్తుండాలా, లేక బుద్ధికున్న జబ్బు ఇంకా అలా పెద్దదైపోతుంటది. ఆ మందు అయిపోతే తగ్గదు. జాగ్రత్తగా వేయాల. ఎంత మోతాదులు వేయాలో అంత మోతాదులు వేయాలి. చక్కగా అప్పుడు తగ్గుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుని డబ్బు దేవునిదండి, కానుకలు దేవుని అండి. ఆయన సేవకుడి చేతిలోకి వెళ్ళాలండి, దేవుని చేతిలోకి వెళ్ళాలండి. ఆయన ఆశీర్వదించాలండి. ఆయన ఆశీర్వదింతేనే మనకి ఆశీర్వాదం కలుగుద్దండి. అవునా కదండి? జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మూడోదిగా ఆకాన్ అనేవాడు ఉన్నాడు కదా, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఎవరో యెహోషువ గారు, మీరు అక్కడికి వెళ్తున్నారు, దేవుడు చెప్పాడు ఏది తేవద్దని, ఏదైనా పట్టుకుని వచ్చారు కనుక అన్నాడు. వచ్చేటప్పుడు బంగారం తెచ్చాడు, షేనార వస్త్రాలు తెచ్చాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? గుడారంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు అపజయం వస్తుంది.
ఏం జరిగిందని దేవుడిని అడిగితే ఇదిగో శపితమైంది మీ దగ్గర ఉందన్నాడు, మీ మధ్యలో ఉందన్నాడు. ఇప్పుడు ఓడిపోతున్నారు. ఎక్కడికైనా మీటింగ్ పెట్టి అడిగితే నేను తెచ్చాను గుడారంలో ఉందని చెప్పాడండి. ఎందుకంటే అంత కక్కుర్తి పని? దాన్ని ఏమంటారు చెప్పండి? కక్కుర్తి అనే కదా అంటారమ్మా తల్లి? కక్కుర్తి ఎందుకమ్మా? దేవుడు చేస్తున్నప్పుడు కక్కుర్తి పని ఏంటండి? అలా కక్కుర్తి పని చేయకూడదు కదా, దాన్ని కక్కుర్తే అంటారు. ఈ కక్కుర్తి వల్ల మనం ఏమైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కక్కుర్తి వల్ల దేవునికి దూరం అయిపోతున్నాం. సరిగదా, లేనిపోయిన శాపం కూడా తెచ్చిపెట్టుకుంటాం. ఇప్పుడు దాని పర్యవసానం ఏం జరిగింది? ఆకానికి కుటుంబం అంతా కూరలో వేసారు, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపారు. అతను ఒక్కడు చేసిన తప్పుకి భార్య మీద పడ్డది, పిల్లల మీద కూడా ఆ శాపం పడ్డదండి. దేవుని పిల్లలారా, ఇద్దరు యజమానునికి మనం దాసులుగా ఉండకూడదు. ఈరోజు మన వర్తమానం అది. సిరికిని దేవునికిని దాసులుగా ఉండకూడదు. ఇప్పుడు సిరికి దాసులుగా ఉండడం వల్ల లేనిపోయిన శాపాలు వస్తున్నాయి. అదే దేవునికి దాసులుగా ఉంటే ఎంత అదృష్టం అండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి, ఎంత కృప విస్తరించనండి, ఎంత కాపాడుతాడండి ఆయన. మన యజమానుడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు రక్తాన్ని చిందించినవాడు, మన శాపములు మోసినవాడు, మన పాపములు మోసినవాడు, కలవరి కొండ వరకు కూడా మన దోషాలన్నీ మోసుకుని పోయినటువంటి వాడు. అక్కడ సిలువేసేసాడు. ఆ సిలువేసేసిన ఆ శాపాలన్నీ మరలా ఈ రూట్లో తెచ్చుకుంటున్నాం మనం. పోయినటువంటి ఇస్తున్నావా, మళ్ళీ వెల్కమ్ పలుకుతున్నాం, వచ్చే 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 అంటున్నాం. మనమే తెచ్చుకుంటున్నాం శాపం. పైకి మళ్ళీ ఏమని బుల్బుల్ దుక్కలు తీస్తుంటాం. బుల్బుల్ దుక్కలు అంటే తెలుసా అమ్మా? మీరు అంటారు ఎప్పుడన్నా మాట? చెప్పలేటరా? బుల్బుల్ దుక్కు అన్న మాట విన్నారు ఎప్పుడన్నా? అంటే ఏంటి చెప్పండి రా. బుల్బుల్ దుక్కలంటే అదే నటించే ఏడుపు, నటించే ఏడుపు అన్నమాట బుల్బుల్ దుక్కాలంటే. దేవుడు చూడ్డాయనండి మనకి. కాబట్టి కొన్నింట్లో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా. మనం ఎవరి మీద మనసు పెట్టాలంటే దేవుని మీదే మనసు పెట్టాలి. హల్లెలూయా. ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆ ధనవంతుడు దైవజనుడి దగ్గరికి వచ్చి, యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, యేసుప్రభువా, నేను నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నాను అయ్యా అన్నాడు. ఆయన అన్నాడండి, నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే కనుక ధర్మశాస్త్రం అంతా జాగ్రత్తగా తెలిసి ఉండాలి. నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు అన్నాడండి. అవునా, అయితే నువ్వు రక్షణ పొందాలన్నాడు. రక్షణ పొందుతాను అన్నాడండి. అలా అన్నాడు, నీ ఆస్తంతా అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించాడు. ఆ మాటకి మనస్సును నొచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడని ఉందండి. ఇంక నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎలాగవుతుంది? వెళ్తాడండి. ఆశ ఉంది వెళ్ళాలని, దాన్ని వదలపోతున్నాడు, దేవుణ్ణి వదలపోతున్నాడు. చివరికి వచ్చేసరికి యేసుప్రభునే వదిలేసాడు ధనం కోసం. మరి మనం ఏ లిస్టులో ఉంటామంటారు? మీకే తెలాలి, అవును కదా? మీకే తెలాలి. చెయ్యొద్దు, చెప్పొద్దు. మనం ఏ లిస్టులో ఉన్నామా? ఆ దేవుణ్ణి వెంబడించే లిస్టులో ఉన్నామా? లేదంటే మనసును నొచ్చుకుని డబ్బుకి ఆశపడిపోయి నాకు ఇదే చాలని అనుకుని అసలైన వదిలేస్తున్నామా? ఆలోచించాలి. ఈరోజు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు. ఎవరో ఒక్కరికే దాసులుగా మనము ఉండాలి అని ప్రభు పేరు తెలియజేస్తున్నానండి. అందుకనే ఈ 19వ అధ్యాయంలో అంటాడు మత్తయి సువార్తలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, అక్కడ చిమ్మెటను తుప్పును తినివేను అని చెప్పాడండి. అలాగనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలకు వెళితే, యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడు ఎత్తైన కొండ మీద తీసుకెళ్తాడు. ఆ మాట చదవండి. మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ పరలోక రాజ్యం అన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఎక్కడి నుంచి తెచ్చాడో అవన్నీ, ఎక్కడి నుంచి తెచ్చుంటాడు ఇవన్నీ, అవన్నీ ఇచ్చేస్తాడు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారు 4 రోజులు ఉపవాసం ఉన్నాడండి. ఆకలేస్తుందండి. ఆయన వీక్నెస్ పట్టుకున్నాడు. వీక్నెస్ ఏముందో, ఆకలేస్తుంది. 4 రోజులు ఆటోమేటిక్గా ఉపవాసం ఉంటే, 4 రోజులు ఉపవాసం ఉంటే ఆటోమేటిక్గా, నేను 4 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా మందిని అడిగానండి.
మీరు 40 రోజులు ఉన్నారు కదా, ఏమనిపించింది? మీ అనుభవం ఏంటి? 40 రోజులు భోజనం చేయకుండా ఉండగలిగారా? ఎలా ఉండగలిగారంటే, కొంతమంది నాతో చెప్పిన మాట ఏంటంటే, ఒక్క 7 రోజుల వరకు పర్వాలేదు, కానీ 7వ రోజు నుంచి మాత్రం లిక్విడ్స్ తీసేసుకున్నాం, జ్యూసులు తీసేసుకున్నాం అన్నాడు. నేను 7 రోజులు ఉన్నాను, 3 రోజులు ఉన్నాను, 10 రోజులు కూడా ఉన్నాను, 21 రోజులు ఉన్నాను, కానీ 40 రోజులు ఉండలేదు ఎప్పుడు ఉపవాసం. ఇంకా లిక్విడ్ తాగితే ఉపవాసం ఏంటండి? ఉండలేదు. 21 రోజు ఉన్నాను, కానీ 40 రోజులు ఏ రోజు కూడా ఉండలేదు. నేను ఉండలేకపోయాను. ఉండలేమో అంటే ఏమో నేను ఉండలేకపోయాను. యేసుప్రభు అన్నాడు కదా, మూషా ఉన్నాడు కదా, ఉండలేమని నేను అనకూడదు. అంటే నా శరీర బలహీనత ఏమో ఒకవేళ నేను ఉండలేకపోయాను, అంతే, అంతవరకే. ఉండలేమో అని అనకూడదు, ఎందుకంటే దైవశక్తి ఉంటే మనం ఉండగలం. కానీ నేను ఉండలేకపోయాను. 21 days ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ఆ ఉపవాసం అయిన తర్వాత ఆకలి వేస్తే కొండ మీద తీసుకెళ్ళి సాతానుగాడు అంటాడు, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు అయిపోమంటే అయిపోతాయా, నువ్వు తినే, ఆకలేస్తుంది కదా అన్నాడండి. ఆయన తెలదా? ఆయన రొట్టెలు అవ్వమంటే అవుతాయని ఆయన తెలీదా? ఏం చెప్పాలండి? ఆయన బాధ్యత ఆయన తెలియదండి. బాధ్యత మర్చిపోయాడు అంటారా ఏంటి యేసు ప్రభు? ఏం చెప్పడానికి? చెప్పండిరా, మీ బాధ్యత మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోతారా ఏదో రోజుని? మర్చిపోకుండా ఉంటారేంటి? ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు, ఎవరో జ్ఞాపకం చేస్తుంటారు. అలాగే యేసుప్రభు మర్చిపోలేదు. ఆ వీక్నెస్ని పట్టుకుని ఆకలేస్తుంది కదా, నిజంగా తినేస్తాడేమో. అక్కడ ఏంటి? నా మాట వినాలంతే. అతని ఉద్దేశం ఏంటంటే నా మాట విన్నాడా లేదా అంతే. యేసుప్రభు కూడా నా మాట విన్నాడు అని ప్రపంచానికి చెప్పడానికి అన్నమాట. ఈయనేమన్నారు? ఎంత అద్భుతంగా చెప్పారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలన్నాడండి. వెంటనే సిగ్గుపడ్డాడండి. చెప్పగానే నిజమే కదా, ఆకలి చేస్తుంది కదా, నేను రొట్టెలు ఏమో పెట్టి అయిపోతాయి కదా, తినేచ్చు కదా. సలహా బాగుంది కదండి, ఎంత బాగుంది చెప్పండి ఆ టైంలో, చాలా బాగుంది. సరే, అది అలా పెట్టాడు. ఆయన ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి రాజ్యాలన్నీ చూపిస్తున్నాడు, కొండలు చూపిస్తున్నాడు, చెట్టు చూపిస్తున్నాడు, భూమి అన్ని చూపిస్తున్నాడు, లోకరాజ్యాలన్నీ చూపించాడు. ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఓ పని చేయి, నా పాదాలకు మొక్కండి. ఏంటి? ఎంత గొప్ప సృష్టికర్త ఆయన పాదాలకు ఎందుకు మొక్కుతాడండి? ఆయన దగ్గర నుండి భజన చేసుకునేది కదా, చేసుకునేదా భజన? గురువు గారి దగ్గర నుండి భజన చేసుకునేది కదా. గురువు గారికి టెండాడదామని చెబుతుంది, పెట్టింది కదా, పెట్టాలనుకుంది కదా. ఊరుకుంటాడు ఆయన? అరే, ఆయన అంతగా హెచ్చించినాడు ఆయనే కదండి. ఆయనకే మళ్ళీ చిలక పాఠాలు నేర్పిస్తుంది. ఏ పాఠాలు? చిలక పాఠాలు అంటే తెలుసా? నేర్చుకున్న వాళ్ళకి నేర్పించడం అన్నమాట చిలక పాఠాలు అంటే. ఇప్పుడు చిలక పాఠాలు తెల్ల కొంతమందికి ఆ ముక్క ఎలా తీస్తుంది చిలక, అది ఎలా చెప్పాలా అని నేర్చుకుంటారు. నేర్చుకుని మళ్ళీ ఆ శిష్యుడు గురువు గారు చెప్తుంటాడు, ఒరే నేనే కదరా నీకు నేర్పించాను, మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావు అంటాడండి. దాన్ని చిలక పాఠాలు అంటారన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే చిలక ఏది నేర్పితే అదే ఏం చేస్తాడు? ఆ పేకనది ఎవరితో కార్డు తెస్తుంది. ఆ కార్డులు తీసేటప్పుడు కన్ను పెడతాడు, దానికి ఆనవాళ్ళు చెప్తూ ఉంటాడు, నేను ఇలాగ అన్నప్పుడు నువ్వు ఆగిపోవాలని. అందుకే ఆ చిలక తీసేటప్పుడు ఇలాగ కొన్ని ఇలాంటి ఉంటుంది, నేను చూసాను లేదో. ఎందుకంటది? ఇప్పుడు ఆగమంటే సైగ చేస్తాడని చూస్తూ ఉంటది. డైరెక్ట్ గా తీసేచ్చు కదా, తీయదు. సైగ చేసే వరకు తీయదు. సైగ చేసాక అప్పుడు ఆగుతుంది అనమాట. దానికి చిలక పాటలు అంటారు. కొన్నిసార్లు సైగలు ఉంటుంటే మనకి సైగలు ఉంటుంటే, సైకిల్ పాటలు ఉంటుంటే కొన్నిసార్లు చిలక పాటలు అనమాట. నువ్వు ఎంత ఎత్తున్నావు, నేను ఎంత ఇవ్వాలి నేను బట్టని మొత్తానికి అంటుంటారు. ఈ సైకిల్ ఉంటాయి, చిలక సైకిల్ అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులను గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఏం చదువుకున్నప్పుడు యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఈ రాజ్యాలన్నీ ఎవరే అండి? మరి దేవుని అయితే ఆయనకి ఇవ్వడం ఏంటంటే, ఈవిడ గారు నాకు అర్థం కాదు. ఈయన యేసు ప్రభు రాజ్యాలు యేసు ప్రభుకి ఇవ్వడం ఏంటి? ఆయన సొంతంగా ఏమైనా రాజ్యాలు ఉన్నాయంటారా? అసలు ఆ రాజ్యాల్లో ఈడు అరువు తిరుగుతున్నాడు. అక్కడ అరువు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు అంటారు కదా, మన వాళ్ళు వచ్చి అంటారు కదా, ఏది నా దగ్గరకు వచ్చి ఇంకా అంటారు కదండి.
కాబట్టి అరువులో ఉండి యేసు ప్రభు రాజ్యాలు యేసు ప్రభు దేవుడానికి ఈయనెవరండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియులారా గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు మొక్కు అంటే మొక్కేస్తాడు ఏంటి ఆయన? ఆయన అంటాడు, నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి చదవరమాట. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను. ఎవరు మొక్కాలి అసలు? ఎవరికి మొక్కాలండి? మరి ఇప్పుడు ఎవరు మొక్కమంటుంది అంటే ఆడు ఎంత ఎదిగిపోయాడో చూడండి, ఎంత ఎదిగిపోయాడో చూడండి. అంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించేసుకున్నాడు కదా అండి. అంటే ఆ స్థాయికి ఎదిగిపోయాడు. దేవుణ్ణే నమస్కారం చేయమనే స్థాయికి వచ్చేసాడంటే ఆహా, మనసు ఎంత చెడిపోయిందో ఒకసారి ఆలోచన. గర్వించాడని అన్నాడు బైబిల్లో. వాడి గర్వమే అంతవరకు చేసిందన్నమాట. అందుకనే మొట్టమొదట ఆత్మీయులకి గర్వమే నాశనం చేస్తుందండి. అది రాకుండా ఉంటే మనుషుడు ఎంత కాలమైనా ఒకేలా ఉండగలండి. చిన్నది కానీ వచ్చిందా ఇంకా మన పతనం అయిపోయినట్టే లెక్కండి. డబ్బు రానివ్వండి, అంతస్తు రానివ్వండి, హోదా రానివ్వండి, ఏదంటే రానివ్వండి, సింపుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? మాకు రత్నమయ్య గారు ఉండేవారు, ఎక్కడ రంపచోడవారు రత్నమయ్య గారు. ఆయన గంజి లేకుండా చదువుకున్నాడు. ఆయన ఈరోజు కోట్ల రూపాయలకి అధికారి అయిపోయాడు. ఆయన మామూలుగా కాదు, ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా దేవుడు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే అంత గొప్పడైపోయాడు. కానీ ఆయన వేసుకునే డ్రెస్ చూస్తే 150 రూపాయలే, 300 రూపాయలే. ఆయన కార్లు ఉన్నాయి, మామూలుగా కాదు. ఒక్కొక్క కారు 50 నుండి 90 లక్షల రూపాయలు కలిగినట్టు కార్లు. ఆ ఇంట్లో 15 కార్లు ఉంటాయి. కానీ ఆయన చాలా సింపుల్గా ఉండేవాడు. ఇదంతా ఏంటి మీరేంటంటే అనేవాడు, ఎన్ని దేవుడు ఇచ్చిన దేవుని అయ్యి, దేవుని నేను అనుభవిస్తున్నాను, నేను అరువు బతుకుతున్నాను దేవుని దగ్గర అనేవాడండి. నేను అరువు బతుకుతున్నాను దేవుని దగ్గర అనేవాడండి. ఎంత గొప్ప నేను అలాంటి వాళ్ళని సాదృశ్యంగా తీసుకుంటాను. ఎక్కడి దాకా ఎందుకు, మన ఇండియాకి ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి అయినటువంటి ఎవరైన పేరు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఎంత సింపుల్సిటీ అండి. ఆయన అద్భుతమైన చదువు, మంచి శాస్త్రవేత్త. ఆయన చివరికి వచ్చేసరికి ఆయన జీతం ఆయనే తీసుకున్నాడు తప్ప ఏమీ పోగేసుకోలేదు. ఆయన ఒక సంతకం వేల లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది. ప్రపంచం అంతా, ఇండియా అంతా ఆయన చేతిలో కదండి ఉంటది. ప్రథమ పౌరుడైనా అమ్మా రాకెట్ నైనా కనిపెట్టారు. మంచి శాస్త్రవేత్త అండి ఆయన, మామూలుడు కాదండి ఆయన. ఎంత జ్ఞానం అంటే మన ఇండియా దేశంలో ఆయనే మొట్టమొదటి జ్ఞానవంతుడు అనుకుంటాను నేను. అంత గొప్ప జ్ఞానం ఆయన, సైంటిస్టు. అంటే లేని దాన్ని కనిపెట్టేవాడైనా. అలాంటి గొప్పోడండి. ఆయన ఇల్లు చూసినా లేకపోతే ఆయన పరిస్థితి చూసినా దీనత్వంగా ఉంటుంది. కానీ ఎంత ఖ్యాతిగా అంచాడు తెలుసా ప్రపంచంలో. మనం అనుకుంటామండి డబ్బుండి, కార్లుండి, భూములుండి, పొట్టులుండి, అంతస్తుంటే గొప్పగా చెప్పుకుంటారు అనుకుంటాం కదండి. ఆ గొప్పతనాన్ని పోతామండి. కానీ ఎన్నున్నా కానీ యేసు ప్రభువులాగా అణిగి మణిగి తగ్గించుకుంటేనే బెటర్ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏం చేశారు? దైవ కుమారుడే కదా. ఎంత అధికారం చలాయించాలండి. ఈయనకిలాగా చలాయించాడా? ఈయనకిలాగా సాతాన్లాగా ఎక్కడన్నా అధికారం చలాయించినట్టు ఉందా? సమయానుకూలాన్ని బట్టి వెళ్ళారు ఆయన, అంతే. ఆయన గురించి ఒక్క మాట 2 మాటలు చదువుతాం చూడండి. ఏంటంటే నిర్గమాకాండము 3:14 వచ్చిన ఏమంటాడంటే, ఆయన ఉన్నవాడు అనువాడు అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 1:6 చదువుకుంటే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించను అని ఉంటుంది. అంటే భూలోకమునకైనా ఎవరన్నమాట? ఆది సంభూతుడు, ఎవరూ లేనప్పుడు ఉన్నవాడైనా. కొలసి పత్రిక 1:15 చదువుకుంటే ఆ మాట చదివండి, నేను ముగిస్తాను. కొలసి పత్రిక 1:15 నిర్గమాకాండం 3:14, హెబ్రీ 1:6, కొలసి 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి అదృశ్య అయిన దేవుడు అంటే కనిపించినటువంటి దేవుడు. మన దేవుడు కనబడతాడా?
ఏన రూపం ఉందా ఆయనకి? ఏ రూపం లేదు. కనబడని దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపిగా ఉండి సర్వ సృష్టికి ఎలా ఉన్నాడట? ఆది సంభూతుడుగా ఉన్నాడు. మరి ఈ ఆది సంభూతుడైన వాడు ఈ సృష్టి అంతా సృష్టిస్తే ఈయనటండి నువ్వు నా పాదాలకు మొక్కే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానండి. ఈ రాజ్యాలన్నీ కూడా ఈయన గారు కట్టాడా? కష్టపడిపోయి కట్టాడా? ఒక్కొక్కసారి అద్దె కొంపలో ఉండి యజమాని మీద తిరుగుబడి చూసి కూడా ఉంటారండి. మీరు చూసారా లేదు కానీ మేము అనుభవిస్తున్నాం. అద్దె కొంపలో అండి డబ్బులు తీసుకుంటా లేదా, ఇది చెప్తే అలాపోయిందా, మీకు కొడితే వచ్చిందా, ఈ చేస్తే వచ్చిందా, బాగు చేసుకుంటాడు, ఉత్తిని ఇచ్చాడా? అయ్యి బాబోయ్, అంటే నువ్వు అద్దెత్తనావని ఇల్లు అంతా పాడు చేసేస్తావా? ఇంటి యజమాని మీద తిరుగుబడి చేస్తావా? గా నీ ఇంట్లోనే 20 సంవత్సరాలు అన్నాను, ఇల్లు నాది అయిపోద్ది నేను కానీ తిరగబడితేనే అంటాడండి ఒక్కొక్కడు. మరి అలా అన్ని సంవత్సరాలు అంటే ఇల్లు అంతా అయిపోద్ది. ఆయనంత మాత్రాన్న తిరగబడతావా? అలా చేస్తున్నాడండి వీడు. ఎవరమ్మా? మనం వాళ్ళ ఇష్టంలో ఉన్నామండి లేదు కదా, ఇష్టంలో ఉండకూడదమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాడి బుద్ధులు అసలు రాకూడదు మనకి. వాడి బుద్ధులు వచ్చే మనం నాశనం అయిపోతాం అంతే. వాడి బుద్ధులు రాకూడదండి బాబా. నా వెళ్ళి బాగు ప్రియులారు, గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏమంటాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అండి కూడా సర్వ సృష్టికి ఎలా ఉన్నారట? ఆది సంభూతుడు. ఆయన సృష్టించినాడు కదండి ఈయన కూడా. లూసిఫర్ ఆయన సృష్టించుకున్నవాడు. మరి ఆయన మీద తిరుగుబాటు చేయడం ఏంటండి? ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికి దాసులుగా ఉండాలి? ఆది సంభూతుడైన మహోన్నతుడు, మహాగణుడైన, సర్వ సృష్టికర్త అయినటువంటి లోకరక్షకుడైన, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారికి మనం దాసులుగా ఉండాలి. ఎవరికి దాసులుగా ఉండకూడదు? సిరికి, అంటే ధనమునకు దాసులుగా ఉండకూడదు అండి. దేవుడు మన దగ్గర ఉంటే అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయండి. అది మనకు తెలియడం లేదండి. ఆ స్తోత్రం మనం మొక్కలేసి ప్రార్థన చేస్తే రావాల్సిన